బీసీల కోసం ప్రాణమైన ఇస్తానన్నారు ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు. జనగణనలో కులగణన యాడ్ చేయాలని అన్నారు విహెచ్. ప్రధాని మోడీ ఆలోచనలో మార్పు రాకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉంటానని తేల్చి చెప్పారు. జనగణనలో మా పేరు లేకపోతే ఇది తెలంగాణలో ఏ విధంగానైతే అన్యాయం జరిగిందో దానికంటే హయ్యెస్ట్ మంది ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కులగణన జరిగితే 56% అన్నారు. 56% అన్నటువంటి జనానికి దేశం మొత్తంలో చూస్తే 60% ఉన్నాం. ఏది బీహార్లో నితీష్ కుమార్ చేస్తే 62% వచ్చింది. కనుక 60% ఉన్న జనానికి ఎందుకు నువ్వు అన్యాయం చేస్తున్నావు? కేవలం మీకు హిందూ దేశమే కావాలన్నా? భారతదేశంలో హిందువులలో అన్ని కులాలు ఉన్నాయి కదా. దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అన్ని కులాల వారు కొట్లాడినరా బాబు. కేవలం హిందువులే కాదు, ముస్లింలు, పార్సీలు అందరు కొట్లాడినరు. ఇవాళ నువ్వు హిందూ దేశం చేయాలని మీ తపన, మీ ఆలోచనలో మార్పు రావాలి. అందుగురించి మీకు రాదు కాబట్టే ఇవాళ కులగణలో బీసీలకు నోరు నొక్కేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. కాబట్టి నేను డిసైడ్ అయిపోయిన ఆయనకు లెటర్ రాస్తున్నా. 10వ తేదీన మరి ఆంధ్రకు వస్తున్నాడు కాబట్టి ఆ లోపల ఈ కులగణన చేర్చకపోతే నేను తెలంగాణ గురించి ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు